హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనలో చాలా మందికి మెంటల్గా స్టేబుల్గా ఉండదన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు డెసిషన్స్ తీసుకోవడానికి. కానీ ఏదైనా చిన్న విషయానికి ఎక్కువగా ఫీల్ అయిపోవడం, ఓవర్ థింక్ చేయడం, ఒక చిన్న విషయాన్ని పట్టుకొని అదేదో పెద్ద విషయం అన్నట్టు భూతద్దంలో పెట్టి చూడటం, ఆలోచించటం, ఇవన్నీ మనం వద్దు ఎంత అలా చేయకూడదు అనుకున్నా కూడా మనం అట్లా చేసేస్తూ ఉంటాం. సో దీనికి కొన్ని రెమెడీస్ అయితే ఉన్నవి. అవి నేను పాటించాను, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను. బేసిక్గా ఎమోషనల్గా అన్స్టేబుల్గా ఉండటం, మెంటల్లీ సరిగ్గా లేకపోవడం, చిన్న చిన్న వాటికి ఎక్కువ సీరియస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయంటే మన జాతకంలో చంద్రగ్రహం అంటే మూన్ పొజిషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మండే రోజు మన దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ శివలింగం మీద పాలు కానీ వాటర్ కానీ వేసి అభిషేకం చేసి జస్ట్ నమస్కారం చేసుకొని వచ్చేయండి. అలాగే మన రైట్ హ్యాండ్కి సిల్వర్ రింగ్ ఉంటే మనం పెట్టుకుంటే కూడా ఈ మూన్ వల్ల మనకి ఇలా మూన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే వాటి నుంచి మనం కొంచెమైనా తప్పించుకోవచ్చు. అలాగే శనిగ్రహానికి కూడా కొన్ని ఉపాయాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే శనివారం రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిదేవుడికి నల్ల నువ్వులు కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేయండి, ఆ విగ్రహం మీద వేయండి. ఓం శనీశ్వరాయ అనే మంత్రాన్ని జపిస్తూ వేయండి. ఇలా చేయడం వల్ల కూడా చాలా వరకు మనకి మంచి జరుగుతుంది. అలాగే పంచమ భవస్థితి అని ఒకటి ఉంటుంది, అది కూడా మనకి శాంతించాలి, లేకపోతే మనం ఎమోషనల్గా చాలా అన్స్టేబుల్గా ఉంటాం అనమాట. బుధవారం రోజున విష్ణు మందిరానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళు, ఫ్రూట్స్ ఏమైనా కొంచెం సమర్పించేసి వస్తే కూడా మనకి మంచి జరుగుతుంది. ఇవన్నీ నేను పాటించాను, నాకు మంచిగా అనిపించింది. మీరు కూడా పాటించండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 1 month 2 months అయినా పాటించండి, మీరు రిజల్ట్స్ చూస్తారు పక్క.